హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈవేళటి స్పెషల్ గట్టి పకోడీ. ఈ గట్టి పకోడీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. 1 టీ స్పూన్ సోంపు, రుచికి సరిపడా ఉప్పు, 4 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకును ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయను కట్ చేసి వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ సన్నంగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఉండాలి. ఇవన్నీ వేశాక ఒకసారి పిండిని ఈ విధంగా కలపాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. మరిగించిన నూనె వేసుకోవాలి. నూనె వేసిన తరువాత బాగా కలుపుకోవాలి. నీరు పిండిలో వేయాల్సిన అవసరం లేదు. చేతిని కొద్దిగా నీరు వేసి ఆ నీటితో పిండి ముద్దను చుడుతూ నూనె వేడయిందో లేదో చూసి నూనె వేడయ్యాక ఈ పిండి ముద్దను బొటన వేలుతో ఈ విధంగా ఒత్తుకుంటూ ఈ పిండి ముద్దను నూనెలోకి జారవిడవాలి. ఇలా ప్రతిసారి పకోడీ వేసే ముందు చేయి తడుపుకుంటూ ముద్దని తీసుకోవాలి. ఎక్కువ నీరు వేయకూడదు. కేవలం చేయి తడిపితే సరిపోతుంది. ఈ పిండిని ముందే నీరు వేసి తడిపేయకూడదు. అలా చేస్తే పకోడీ మెత్తగా వస్తుంది. వేసే ముందు చేయి తడిపి పిండి ముద్దను చేతిలోకి ఈ విధంగా ఒత్తుకుంటూ ఆయిల్లోకి జారవిడవాలి. ఆయిల్లో వేసేటప్పుడు ముద్దలు ముద్దలుగా కాకుండా బొటన వేలుతో పలుచగా ఒత్తుకుంటూ వేసుకోవాలి. ఈ పిండిలో ఉల్లిపాయలు ముందు కట్ చేసి వేయకూడదు. ఈ వీడియోలో చూపించిన విధంగానే వేయాలి. ఈ గట్టి పకోడీ లోతు కడాయిలో వేసుకోవాలి. ఎందుకంటే మనం చిన్న కడాయిలో వేస్తే పకోడీ వేసేటప్పుడు ఆయిల్ అనేది బబుల్స్ లా పొంగి బయటకు వస్తుంది. నూనె బాగా వేడిగా ఉండాలి. అంటే వేసిన వెంటనే మాడిపోయే విధంగా కాకుండా పకోడీ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. కాస్త పిండి వేసి వేసిన వెంటనే బబుల్స్ వస్తూ తేలుతుంది. ఇంకా మనం పకోడీ వేసుకోవచ్చు. ఫ్లేమ్ ని హైలో పెట్టి పకోడీ వేసుకోవాలి. పకోడీ కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని హైకి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే పకోడీ పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ పకోడీ వేసి 2 నిమిషాల తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఈ పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కడాయి నుండి సపరేట్ చేయాలి. ఈ విధంగా పకోడీ చేసుకోవాలి. ఈ పకోడీ అచ్చంగా స్వీట్ షాప్ లో చేసినట్లే ఉంటుంది. ఇందులో ఏ కారం గాని ఏం వాడాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.